ఏజింగ్ అంటే ఓన్లీ ఫైన్ లైన్స్ అండ్ వ్రింకిల్స్ అంతే అనుకుంటుంటారు. దానికి మించి స్కిన్ మనకు చాలా చెప్పడానికి ట్రై చేస్తుంటుంది, కానీ మనం వినం. డ్రై స్కిన్ ఉందనుకోండి, ఇట్ కుడ్ బి గట్ ఇష్యూ కానీ, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగ్గా అవ్వకపోవడం కానీ అయి ఉండొచ్చు, ఆర్ డీహైడ్రేషన్ కూడా అయి ఉండొచ్చు. అలాగే ఆయిలీ స్కిన్ ఉంది అంటే మీ హార్మోన్స్ ఏవో ఇంబ్యాలెన్స్లో ఉన్నాయని బాడీ మీకు చెప్పడానికి చేసే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ అది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయి ఉండొచ్చు, పీసీఓఎస్ కూడా అయి ఉండొచ్చు. అలాగే సిస్టిక్ యాక్నీ కానీ, ర్యాషెస్ కానీ మీకు స్కిన్ పైన వస్తున్నాయి అంటే దెర్ ఇస్ సమ్ ఇన్ఫ్లమేషన్, అంటే గట్లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ కానీ, ఫుడ్ ఇంటాలరెన్సెస్ కానీ అయి ఉండొచ్చు. సో ఇలాగా స్కిన్ బాడీలో జరిగే చేంజెస్ అన్ని, ఎస్పెషల్లీ గట్లో జరిగే చేంజెస్ అన్ని మిర్రర్ చేస్తూ ఉంటుంది. కానీ మనం అది వదిలేసి స్కిన్ ఇష్యూ రాగానే క్రీమ్స్ అని, ఫేషియల్స్ అని, లోషన్స్ అని ఇంటర్నల్ బాడీ లోపల జరిగే ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకుండా వదిలేస్తాం. కానీ లాంజివిటీ మెడిసిన్ పర్స్పెక్టివ్లో ఏదో మనం 25 ఇయర్స్లో ఉన్నట్టు యంగ్గా కనిపించడం కాదు. సిస్టమిక్ ఏజింగ్ అంటే బాడీ మొత్తం ఏజ్ అవ్వడానికి ఏ కారణాలు అయితే ఉంటాయో అవే ఇష్యూస్ స్కిన్లో జరగడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ కూడా స్కిన్లో జరిగే పాత్వేస్ని ఎఫెక్ట్ చేయడం వల్ల కొంతమంది ఫాస్ట్గా ఏజింగ్ కనబడుతుంది స్కిన్లో, కొంతమందికి స్లోగా కనబడుతుంది. సో అలాగే ఎన్వైరన్మెంటల్ టాక్సిన్సే కాకుండా ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్, ఇంకా ఫుడ్ ఇంటాలరెన్సెస్, గట్ హెల్త్ ఇష్యూస్, హార్మోన్స్ ఇవన్నీ కలిపి ఇంటర్నల్ హెల్త్ని మన స్కిన్ పైన మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఐఎమ్ డాక్టర్ సమతాతుల్లా, లాంజివిటీ ఫిజిషియన్. ఇన్ దిస్ వీడియో I'll break down what your skin is trying to tell you, and also what are the factors that can age you faster, especially your skin aging. And let's discuss about skin longevity. What are the silent habits that are making you age faster? How your gut, hormones, food intolerances are secretly controlling your acne and other skin health issues. ఇది రెగ్యులర్ స్కిన్ కేర్ వీడియో కాదు. లాంజివిటీ మెడిసిన్ పర్స్పెక్టివ్లో ఏజింగ్కి, స్కిన్ హెల్త్కి ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. అలాగే నెక్స్ట్ టైం మీరు మిర్రర్లో చూసినప్పుడు స్కిన్ ఇష్యూస్ ఏదైనా చూస్తే దట్ మీన్స్ మీ ఇంటర్నల్ బాడీ మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది, తెలుసుకోండి అని. ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్, యూ మైట్ చేంజ్ ద వే యూ ట్రీట్ యువర్ స్కిన్ ఫర్ ఎవర్. సో లాంజివిటీ మెడిసిన్ పర్స్పెక్టివ్లో ఏ ఫ్యాక్టర్స్ అయితే బాడీని, ఇంటర్నల్ ఆర్గన్స్ని ఫాస్ట్గా ఏజ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయో స్కిన్ హెల్త్ కూడా అలాగే ఏజ్ అవుతుంది. స్కిన్ ఫాస్ట్గా ఏజ్ అవ్వాలన్నా నేను చెప్పే ఈ పాత్వేసే ఆల్టర్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీనోమిక్ ఇన్స్టెబిలిటీ కానీ, ఎపిజెనెటిక్ ఆల్టరేషన్ కానీ, లేకపోతే లాస్ ఆఫ్ ప్రోటియోస్టేసిస్ కానీ, లేకపోతే డిస్రెగ్యులేటెడ్ న్యూట్రియంట్ సెన్సింగ్ కానీ, లేకపోతే షార్ట్ అండ్ టీలోమియర్స్ కానీ, అవన్నీ అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్లీప్, స్ట్రెస్, గట్, మన మైటోకాండ్రియా కానీ, ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్ కానీ, ఇలాంటి ఎక్స్పోజర్స్ అన్నీ ఉన్నప్పుడు మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఏ పాత్వే ఎలా మూవ్ అవ్వాలో డిటర్మిన్ అవుతుంది. సో సర్టన్ పాత్వేస్లో ఏజింగ్ క్యాన్ బి స్పీడెడ్ అప్. సో అలాగా స్కిన్లో ఉండే సెల్స్ లోపల టీలోమియర్స్ ఫాస్ట్గా షార్టన్ అయినా, వాటిలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, మైటోకాండ్రియా సెల్స్ లోపల సరిగ్గా పనిచేయకపోయినా, లేదంటే ఫుడ్ ఇంటాలరెన్సెస్ ఉన్నా, గట్ హెల్త్ బాగాలేకపోయినా, హార్మోన్స్ డిస్రెగ్యులేట్ అయిపోయినా, ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే ఈ పాత్వేస్ అన్నీ డిస్రెగ్యులేట్ అయిపోయి బయటకి సైన్స్ కనబడతాయి. లైక్ లాస్ ఆఫ్ ఎలాస్టిన్ కానీ, లాస్ ఆఫ్ కొలాజన్ కానీ, అంటే ఫైన్ లైన్స్, రింకిల్స్ రావడం. సో అఫ్ కోర్స్ దెర్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ that can help support collagen synthesis కానీ, ఎలాస్టిన్ కానీ, ఆక్సిడేటివ్ స్ట్రెస్ డ్యామేజ్ తగ్గడానికి కానీ ఎక్స్టర్నల్గా చాలా థెరపీస్ ఇవాళ ఉన్నాయి. కానీ టుడే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇంటర్నల్గా ఏం చేంజెస్ చేసుకుంటే మన స్కిన్ హెల్త్ బెటర్ అవుతుంది. ఎందుకంటే స్కిన్ కూడా ఇంకో బయోమార్కర్ బయోలాజికల్ ఏజింగ్కి. సో స్కిన్ని కూడా వీ హ్యావ్ టు ట్రీట్ లైక్ ఎనీ అదర్ ఆర్గన్ ఇన్ ద బాడీ. స్కిన్ అంటే జస్ట్ ఇట్ ఈస్ కవరింగ్ ఇంటర్నల్ ఆర్గన్స్ అని కాదు. స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఆర్గన్ where lot of things are happening. For example, microbiome skin lo important, oxidative stress important, inflammation important. Alage skin also acts as a detox organ. So skin simple ga internal organs cover cheyadam kaakunda daniki ivanni important functions unnai. So ivanni important functions kuda ఏ organ elaga effect avutado aging valla skin kuda alage effect avutadi. So today in this video we'll deep dive into what happens in the skin, dry skin enduku vastundi, acne gaani ఆర్ ఈవెన్ బ్రేక్అవుట్స్ కానీ, ఇంటర్నల్ హెల్త్ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రై స్కిన్ గురించి మాట్లాడుకుందాం. డ్రై స్కిన్ ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈజ్ డిహైడ్రేషన్. అది చాలా కామన్ ప్రాబ్లం. కానీ అది కాకుండా ఇంకా దే వెరీ అదర్ కామన్ ఇష్యూస్. ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అబ్జార్బ్ అవ్వకపోయినా, అంటే ఫ్యాట్ మాల్ అబ్జార్ప్షన్ జరిగినా, లీకీ గట్ ఉన్నా, లేకపోతే గట్లో మైక్రోబియల్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోయినా, దానివల్ల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కానీ, ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కానీ సరిగ్గా అబ్జార్బ్ అవ్వకపోతే దట్ క్యాన్ లీడ్ అప్ టు డ్రై స్కిన్.
అలాగే చాలా వరకు ఆయిలీ స్కిన్ కుడ్ బి అ కామన్ కన్సర్న్. అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విమెన్లోను మెన్లోను హార్మోనల్ ఇష్యూస్ వల్లే చూస్తాం. కమింగ్ టు విమెన్ హార్మోనల్ ఇష్యూస్, అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో పీసీఓడి ఒక రీజన్ అవ్వచ్చు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక రీజన్ అవ్వచ్చు, ఆండ్రోజన్ ఎక్సెస్ కుడ్ బి అన్ అదర్ రీజన్. అలాగే మెన్లో తీసుకుంటే డిహెచ్టీ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ద కామన్ రీజన్స్ వై వీ సీ అ ఆయిలీ స్కిన్. అలాగే నేను చాలా వరకు వింటూ ఉంటాను, నాకు సడన్ బ్రేక్అవుట్స్ వస్తున్నాయి, సిస్టిక్ యాక్నే సడన్గా వస్తుంది అని. సో దోస్ కుడ్ బీ బికాస్ ఆఫ్ గట్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఫుడ్ ఇంటాలరెన్సెస్, ఇన్సెన్సిటివిటీస్ కానీ, ల్యాక్ ఆఫ్ గుడ్ స్లీప్ కానీ అయి ఉండొచ్చు. సో అలాంటప్పుడు గట్లో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కూడా ఇట్ క్యాన్ ట్రిగర్ అ బ్రేక్అవుట్ ఆన్ ద స్కిన్. సో బేసికలీ ఇట్ ఈస్ స్కిన్ బికమింగ్ ఇన్ఫ్లేమ్డ్. సో అవి ఇన్ఫ్లమేటరీ యాక్నేగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళే చాలా వరకు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తగ్గించినప్పుడు వెన్ బాడీ బికమ్స్ లెస్ ఇన్ఫ్లేమ్డ్, ఆ బ్రేక్అవుట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా రాకుండా తగ్గిపోతాయి. స్కిన్ ప్రిస్క్రిప్షన్స్లో చూస్తూ ఉంటాము గెట్ యువర్ బ్యూటీ స్లీప్ అని. ఈజ్ ఇట్ అ మిత్? నో. గెట్ యువర్ బ్యూటీ స్లీప్ అంటే ఇట్స్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ టు సెల్యులర్ మెడిసిన్ అనమాట. నౌ ఐ విల్ టెల్ యూ హౌ స్లీప్ అండ్ స్కిన్ ఆర్ కనెక్టెడ్. ఓకే, వెన్ వి స్లీప్ బాడీ ఆటోమేటిక్గా సింపాథెటిక్ డ్రైవ్ నుండి పారాసింపాథెటిక్ సిస్టమ్కి మూవ్ అవుతుంది. ఈ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే చాలామంది ఎవరైతే లెస్ దాన్ 6 hours పడుకుంటారో వాళ్ళ స్కిన్ ఫాస్ట్గా ఏజ్ అవుతుంది బికాస్ దే ఆర్ నాట్ రికవరింగ్. మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు బాడీ గోస్ ఇన్ టు ఆటోఫేజీ, అంటే ఇట్స్ బాడీస్ న్యాచురల్ క్లీనప్ ప్రాసెస్. అంటే మిస్ఫోల్డెడ్ ప్రోటీన్స్ కానీ డ్యామేజ్ ప్రోటీన్స్ ఏవైనా ఉన్నప్పుడు బాడీలో నుండి అవి ఎలిమినేట్ అయిపోతే బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే బాడీలో రికవరీ పెరుగుతుంది. మనం డీప్ స్లీప్లోకి వెళ్తే కానీ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వదు. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ బాడీలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఎవ్రీ ఆర్గన్కి రికవర్ అవ్వాలన్నా, రెజ్యునేట్ అవ్వాలన్నా, రిపేర్ అవ్వాలన్నా వెరీ ఇంపార్టెంట్. సో అది కొలాజన్ రిపేర్ అవ్వచ్చు, ఎలాస్టిన్ రిపేర్ అవ్వచ్చు. సో యూ షుడ్ హ్యావ్ గుడ్ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఇన్ ద నైట్. అది కాకుండా బ్లూ లైట్ నైట్లో ఉంటే ఇట్ విల్ డిస్టర్బ్ అవర్ స్లీప్ అని వింటూ ఉంటాం. బట్ హౌ ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ ద స్కిన్? బ్లూ లైట్ ఎక్స్పోజర్ కంటిన్యూ అవుతున్నప్పుడు, అంటే గ్యాడ్జెట్స్ స్లీప్ టైంకి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఇంకా గ్యాడ్జెట్సే చూస్తున్నప్పుడు, టీవీస్ కానీ ఫోన్స్లలో స్పెండ్ చేస్తున్నప్పుడు కానీ మనకి అడిక్వేట్ మెలటోనిన్ రిలీజ్ అవ్వదు. మెలటోనిన్ మనల్ని డీప్ స్లీప్ మూవ్ అవ్వడానికి హెల్ప్ చేయడమే కాకుండా మెలటోనిన్ ఇస్ అ వెరీ వెరీ పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్. అది మనకి చాలా ఇంపార్టెంట్. దట్ యాంటీ ఆక్సిడెంట్ విల్ రెడ్యూస్ ద ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్ నాట్ జస్ట్ ఇన్ ద బాడీ బట్ ఆల్సో ఇన్ ద స్కిన్. ఆల్సో స్లీప్లోనే మన బ్రెయిన్ స్టార్ట్స్ డీటాక్సింగ్. డీప్ స్లీప్లో బ్రెయిన్ డీటాక్స్ మెకానిజమ్స్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. గ్లింఫాటిక్ సిస్టమ్ బాడీలో డీటాక్స్ చేస్తూ ఉంటుంది, బ్రెయిన్ని డీటాక్స్ చేస్తుంది అని. ఆ డీటాక్సింగ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫర్ ద ఎంటైర్ బాడీ, ఫర్ అవర్ స్కిన్ ఆల్సో. సో when you're sleeping, you're not just resting, you're recovering, you're rejuvenating. Skin is doing very important task. It is reducing inflammation, it is improving mitochondria, it is detoxing the body, it is eliminating the toxins, it is repairing your collagen and elastin, it is also promoting antioxidant benefits. Sleep medicine ni simple ga teeskokandi because it is acting at the level of cells. Basically it is acting in every cell in the body. Coming back to telomeres, we see lot of studies. 6 hours kana takku padukuna vallalo there has been a very important finding. Enti ante valla cell fibroblasts are a type of skin cells. Aa skin cells fibroblasts lo DNA lo unna chromosomes ends lo unna telomeres check cheste they had shorter telomeres. Then ఫ్రీగా వచ్చే మెడిసిన్ స్లీప్లో ఇఫ్ యూ క్యాన్ ఎలాంగేట్ యువర్ టెలోమియర్స్, యూ కెన్ స్టాప్ దెమ్ ఫ్రమ్ షరింకింగ్. దట్ ఈస్ అ గ్రేట్ idea we can all start incorporating into our day-to-day routine. So that's how sleep is doing all its work, brain is doing all its work just by sleeping. Long term acne ఉన్నప్పుడు స్కిన్ పైన డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి, అది మనకు తెలుసు. కానీ there are sometimes cystic acne or sudden breakouts or మీ డైట్ ఏది చేంజ్ అయినప్పుడు, లైఫ్ స్టైల్ అంతా రెగ్యులర్గా నార్మల్గా ఉన్నప్పుడు బట్ స్టిల్ సమ్ పీపుల్ కంప్లైన్ అబౌట్ సిస్టిక్ యాక్నే, ఎస్పెషల్గా లిప్స్ చుట్టూ, చిన్ పైన లేదంటే నెక్ పైన కంప్లైంట్ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఈ సడన్ స్కిన్ బ్రేక్అవుట్స్కి ఏంటి అంటే ఫుడ్ ఇన్సెన్సిటివిటీస్ అండ్ ఇంటాలరెన్సెస్ అదొకటి. అండ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ కానీ ఫంగల్ ఓవర్ గ్రోత్ కానీ, అంటే వెన్ స్కిన్ గట్ మైక్రోబయోమ్లో చేంజెస్ వస్తుంటే కూడా ఇట్ విల్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ ఆన్ స్కిన్ మైక్రోబయోమ్. సో దట్ ఈస్ స్కిన్ అండ్ గట్ యాక్సెస్. సో దెర్ ఆర్ 3 things which could be happening wrong at gut. ఒకటి గట్ లీకీగా అయిపోవడం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్
లాట్ ఆఫ్ థింగ్స్, స్ట్రెస్, బ్యాడ్ లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, వాట్ ఎవర్. సో లీకీగా అయిపోయినప్పుడు వాట్ ఎవర్ టాక్సిన్స్ దట్ హ్యావ్ టు బి ఎలిమినేటెడ్ వయా ఫీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్పిఎస్ అంటాము, ఇట్ ఈస్ అ టాక్సిక్ మెటబోలైట్. అవి లీక్ అవ్వకుండా వెన్ దే ఆర్ కమింగ్ బ్యాక్, డ్రైవింగ్ బ్యాక్ ఇన్ టు ద బ్లడ్ స్ట్రీమ్, దట్ క్యాన్ ట్రిగర్ skin inflammation, systemic inflammation as well. And it can also trigger immune overreactivity and end up with autoimmune diseases. So it can cause a lot of different effects. And second thing, when the gut is not balanced, ante we have diverse bacteria, fungi, viruses sitting in the gut, kani vaatlo imbalances vachinappudu, when something which shouldn't be overgrown is overgrowing, అవసరం ఉన్న ఫౌండేషనల్ బ్యాక్టీరియా తక్కువ ఉండి అవసరం లేని బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఫంగై కానీ ఓవర్గ్రో అవుతున్నప్పుడు we can see that it is reflecting on the skin. ఈ రెండు కాకుండా when the gut barrier is destroyed, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడం, మనకి స్కిన్ ఫైటింగ్ న్యూట్రియంట్స్ గట్లో అబ్జర్వ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ కానీ, జింక్ కానీ, ఒమేగా 3s కానీ, ఆల్ దీస్ 3 ఆర్ మోర్ లైక్ స్కిన్ ఫైటింగ్ వైటమిన్స్. ఈ అబ్జార్ప్షన్ సరిగ్గా లేనప్పుడు గట్లో దట్ కెన్ ఆల్సో ఎండ్ అప్ విత్ బ్రేక్అవుట్స్. ఇది కాకుండా ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఎనీ ఫుడ్స్ దట్ ఈస్ ట్రిగరింగ్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టమైన్ రిచ్ ఫుడ్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ, ఇలాంటివి తింటున్నప్పుడు సీడ్ ఆయిల్స్, ఆల్ దీస్ హ్యావ్ అ కెపాసిటీ టు ట్రిగర్ యువర్ గట్. So this can land up as sudden breakouts on the skin or long-term acne, which may not be resolved with dermatological solutions all the time. So sometimes these hidden things also we need to check into it. One more common thing I keep saying is, I have oily skin, I'm getting acne because of that ani vastu untaru. So it is a systemic problem kada. Most of the time it is a problem of hormone imbalances. So top on the list is androgen excess. Androgens ante testosterone, DHT ఇలాంటివి ఎక్కువ అవ్వడం. ఆర్ ఇట్ కుడ్ బి అ ప్రాబ్లమ్ విత్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఎక్కువ హార్మోనల్ యాక్నే చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో పీపుల్ హూ ఆర్ సిస్టమికలీ ఇన్ఫ్లేమ్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నప్పుడు, సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ పెరిగినప్పుడు కూడా చూస్తూ ఉంటాము దిస్ ఆయిలీ స్కిన్ యాక్నే. సో సిన్స్ స్కిన్ యాక్ట్స్ యాజ్ అ మిర్రర్ ఫర్ ఇంటర్నల్ హెల్త్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తక్కువగా పెట్టుకోవడము, గట్ డిస్బయోసిస్ని రిజాల్వ్ చేసుకోవడము, లీకీ గట్ని అడ్రస్ చేసుకోవడము, ఆర్ ఇమ్యూన్ ట్రిగరింగ్ ఫుడ్స్ ఆర్ హిస్టమైన్ ట్రిగరింగ్ ఫుడ్స్ని తక్కువ చేయడము, గట్ ఫ్రెండ్లీ ఫుడ్స్ని బెటర్గా తీసుకోవడం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషనల్ లెవెల్లో వీఆర్ టేకింగ్ ఆల్ దీస్ వైటమిన్ రిచ్ ఫుడ్స్ ఆన్ వన్ హ్యాండ్. ఆల్సో ఐ కామన్లీ సీ ఏజింగ్ అవుతున్న అడల్ట్స్లో, ఎస్పెషలీ విమెన్లో, మెన్స్ట్రల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా అవుతూ ఉంటే, పెరిమెనోపాజ్లో వెళ్తూ ఉంటే కూడా కొత్తగా యాక్నే చూస్తూ ఉంటారు అరౌండ్ దేర్ చిన్, చీక్స్ అండ్ నెక్. దీస్ ఆర్ ఆల్సో మోస్ట్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ అ వే దట్ androgens are dominating and henceforth they are getting these acne. So whenever you are having skin changes or sudden skin changes, eppudu lenvi kottaga vastu unte, you need to look little deeper into yourself, because skin is trying to tell you. It could be mitochondria, it could be inflammation, it could be your gut talking to you, it could be your chronic stress levels or chronic cortisol elevation. Cortisol is not returning to baseline. Sustained high levels of cortisol unte kuda it can trigger insulin like growth factor and it can end up with insulin resistance again. So it's very important, internal ga jarige changes are reflecting on the skin. Okay, ivi skin care tips kaadu kani, these are the tips to keep you feeling younger in terms of your skin, brain or any of the systems in the body. So to achieve healthy skin as well, the same formula works. So what is that formula? Reduce the body inflammation. Systemic inflammation takku undali, or in fact we should not be inflamed. Next, reduce the oxidative stress in the body. Maintain gut microbial balance. Reduce any risk for leaky gut. Reduce your risk for food intolerance and food sensitivities, or even eliminate foods that can trigger your immune system, trigger your histamine release, etc. Manage your stress, very, very important. And reduce sugar, ultra processed foods, trans fats, deep fried foods, etc. And sleep better. Spend good time in your deep sleep and hydrate well. When you are doing all these things right, your skin will show changes that you are waiting to see. 2 కామన్ స్కిన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇవి కూడా నేను కామన్గా చూస్తూ ఉంటాను. ఒకటి ఎగ్జిమా, అదొక వెరీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. అలాగే సోరియాసిస్ కూడా. ఇఫ్ యూ టేక్ ఎగ్జిమాలో దెర్ ఈస్ ఇమ్యూన్ ఓవర్ రియాక్టివిటీ, అంటే కొన్ని ఇమ్యూన్ సిస్టంలో కొన్ని పార్ట్స్ ఆఫ్ సెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ TH2 సెల్స్ ఆర్ ఎఫెక్టెడ్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీనికి గట్తోనే కనెక్షన్ ఉంది. అంటే గట్ లెవెల్లో లీకీ గట్ ఉన్నప్పుడు కానీ, గట్ డిస్బయోసిస్
మైక్రోబియల్ బ్యాలెన్స్ లేనప్పుడు గట్ మైక్రోబయోమ్లో మంచి మెటబోలైట్స్ కాకుండా అవసరం లేని మెటబోలైట్స్ వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్ అయ్యి అలర్జీస్ ట్రిగర్ అయ్యి ఎగ్జిమా రావచ్చు. సో ఎగ్జిమా ఉండే చాలా మందిలో మేము హిస్టమైన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళు ఎక్కువ తీసుకున్నప్పుడు అలర్జీ ట్రిగర్స్ చూస్తూ ఉంటాము, హై ఐజీ లెవెల్స్ చూస్తూ ఉంటాము. ఇది ఒక సబ్సెట్ ఆఫ్ సినారియోస్. అలాగే సోరియాసిస్ తీసుకుంటే సోరియాసిస్ ఇస్ అది ఇన్ఫ్లమేటరీ ఆటోఇమ్యూన్ కండిషన్. అంటే దాంట్లో TH1 TH17 అనే ఇమ్యూన్ సిస్టమ్ సెల్స్ ఎఫెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో అగైన్ గట్కి దీనికి ఏంటి రిలేషన్ అని అడుగుతూ ఉంటారు. ఎప్పుడైతే వీళ్ళలో గట్ హీల్ చేయడం స్టార్ట్ చేస్తామో, గట్లో మైక్రోబియల్ బ్యాలెన్స్ వస్తుందో, ప్రీబయోటిక్స్ అండ్ గట్ ప్రోబయోటిక్స్ కరెక్ట్గా వాళ్ళలో కరెక్ట్ చేస్తామో, అది మైక్రోబియల్ బ్యాలెన్స్ అచీవ్ చేసినప్పుడు షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే బ్యూట్రేట్ లాంటి మంచి మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు ఇమ్యూన్ రియాక్టివిటీ తగ్గుతుంది. అప్పుడు స్కిన్ బ్రేక్అవుట్స్ కూడా తగ్గుతాయి. కానీ అలా జరగకుండా ఇమ్యూన్ రియాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళలో మైటోకాండ్రియా డ్యామేజ్ అవ్వడము, ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడము, ఇన్ఫ్లమేషన్ పెరగడము, ఓవరాల్గా స్కిన్ ఎపిడర్మిస్ పైన బ్రేక్అవుట్స్ కనబడుతూ ఉంటాయి, డ్రై ఫ్లేక్స్ కనబడుతూ ఉంటాయి. సో గట్ అండ్ ఇమ్యూన్ ఓవర్ రియాక్టివిటీ ఈజ్ అ కామన్ కాంబినేషన్. అండ్ ఇంకోటి ఏం చూస్తూ ఉంటామంటే సోరియాసిస్ ట్రిగర్స్ ఎక్కువ రెడ్ మీట్ తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు, లేదంటే కొంతమందిలో చికెన్ తీసుకున్నప్పుడు, షుగర్ తీసుకున్నప్పుడు, నైట్ షేడ్స్ తీసుకున్నప్పుడు వీళ్ళల్లో ఇమ్యూన్ సిస్టమ్ ట్రిగర్స్ సోరియాసిస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో లాట్ ఆఫ్ టైమ్స్ కొన్ని ఫుడ్ స్పెసిఫిక్గా ఎలిమినేట్ చేసినప్పుడు అండ్ గట్ పైన కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు, గట్ని రిస్టోర్ చేస్తూ ఉన్నప్పుడు ఇమ్యూన్ ఓవర్ రియాక్టివిటీ అనేది తగ్గుతుంది. లేదంటే ఇఫ్ యూ కంటిన్యూ టు ఈట్ దోస్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, గట్ని కరెక్ట్ చేయకుండా వదిలేస్తే దెన్ స్కిన్ అండ్ బోత్ సిస్టమ్, ద ఎంటైర్ సిస్టమ్ ఏజెస్ ఫాస్టర్ బికాస్ హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండడము, అది DNA పైన ఎఫెక్ట్ చేయడము, బాడీ ఎప్పుడు క్రానిక్గా ఇన్ఫ్లేమ్డ్గా ఉండడము, అది న్యూరో డీజనరేషన్, బ్రెయిన్ హెల్త్ పైన ఎఫెక్ట్ చేయడము, ఇలాంటివి సినారియోస్ కామన్గా చూస్తుంటాం. అలాగే మైటోకాండ్రియా కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళలో ఫెటీగ్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఎగ్జిమా అండ్ సోరియాసిస్ లాంగ్ టర్మ్ నాట్ జస్ట్ అ స్కిన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇట్స్ అ హోల్ బాడీ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్. కాబట్టి అది ఇంటర్నల్గా లాంగ్ టర్మ్ వర్క్ చేయాలి. గట్ హీలింగ్ పైన, గట్ మైక్రోబయోమ్ బ్యాలెన్స్ పైన, న్యూట్రిషన్ పైన, ఫుడ్ ట్రిగర్స్ని ఎలిమినేట్ చేయడము, ఇమ్యూన్ రియాక్టివిటీని కర్టైల్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ చాలా వరకు వీళ్ళల్లో లో వైటమిన్ డి లెవెల్స్ కామన్గా చూస్తాం. వైటమిన్ డి అనేది సింపుల్ న్యూట్రియంటే కాదు, ఇట్ వర్క్స్ ఆన్ అరౌండ్ మోర్ దాన్ 200 ఎంజైమ్ పాత్వేస్ ఇన్ ద బాడీ. సో lack of vitamin D triggers immune systems sometimes. So vitamin D is a immunomodulator. So it's important. Fat soluble vitamins correct చేయడము, వీళ్ళలో vitamin D correct చేయడము చాలా చాలా crucial. So these two things need lot of support from nutrition. ఎగ్జిమా సోరియాసిస్ కండిషన్స్లో అలాగే చాలా వరకు వేరే ఆటోఇమ్యూన్ కండిషన్స్లో వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉండడం అనేది కామన్ కొరిలేషన్గా చూస్తూ ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం వీళ్ళకి సన్ ఎక్స్పోజర్ వల్ల ఫోటో సెన్సిటివిటీ పెరుగుతుంది అండ్ వీ హ్యావ్ టు కరెక్ట్ విటమిన్ డి ఆల్సో. సో సమ్ టైమ్స్ ద టైమింగ్ బికమ్స్ క్రూషియల్. వీ నో మన సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 11 AM to 3 PM is the best time to get adequate vitamin D. కానీ అదే టైంలో దెర్ ఇస్ వెరీ హై యూవీ ఎక్స్పోజర్. ఈ కండిషన్స్లో, ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో మళ్ళీ హై యూవీ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు స్కిన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, కొలాజన్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది, టీలోమియర్ లెంత్ ఫాస్ట్గా తగ్గుతుంది అండ్ మైటోకాండ్రియల్ డ్యామేజ్ జరుగుతుంది అండ్ స్కిన్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. సో వీళ్ళల్లో ఈ సన్లైట్ ఎక్స్పోజర్ క్రూషియల్ అయినప్పటికీ అది జాగ్రత్తగా ఉండాలి. వీ మే హ్యావ్ టు సమ్ టైమ్స్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిఫర్ ఓరల్ సప్లిమెంటేషన్ కంపేర్ టు స్కిన్ ఎక్స్పోజర్ ఫర్ వెరీ సిస్టమిక్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్. అందరూ అడుగుతూ ఉంటారు నా స్కిన్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఏ వైటమిన్స్ వాడాలి, ఏ కొలాజన్ వాడాలి అని. బట్ ప్లీజ్ చేంజ్ యువర్ క్వశ్చన్. ఆస్క్ మీ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ మీ అండ్ వాట్ షుడ్ ఐ చూస్. సో ఇన్ దోస్ లైన్స్ చాలా వరకు 30 years వచ్చినప్పుడు మనం కొలాజన్ ప్రొడక్షన్ స్కిన్లో తగ్గిపోతుంది. ఎస్పెషలీ స్కిన్ మాట్లాడుతున్నాం కాబట్టి కొలాజన్ విచ్ ఇస్ రిచ్ ఇన్ స్కిన్ ఇస్ type 1, type 3. సో ఈ కొలాజన్ పెప్టైడ్స్, కొలాజన్ని పెప్టైడ్ ఫామ్లో తీసుకోవడం బెటర్ బికాస్ దే ఆర్ స్మాలర్ చంక్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ బాడీ కెన్ డైజెస్ట్ బెటర్. మరి ఎక్కువ కొలాజన్ తీసుకుంటే స్కిన్ ఇంకా బెటర్గా ఉంటుందా? నో, ఎక్సెస్ ఇస్ నాట్ బెటర్. ఎస్పెషల్గా గట్ హెల్త్ బాగాలేనప్పుడు, లీకీ గట్ ఉన్నప్పుడు, గట్ డిస్బయోసిస్ ఉన్నప్పుడు, లేదంటే స్మాల్ ఇంటెస్టైనల్ బవల్ ఓవర్ గ్రోత్ కానీ ఫంగల్ ఓవర్ గ్రోత్ ఉన్నప్పుడు కానీ ఎక్సెస్ కొలాజన్ can sometime backfire. కాబట్టి excess collagen is not always good. Okay, but as such collagen peptides can help support skin health.
అలాగే లాట్ ఆఫ్ టైమ్స్ ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ డు నాట్ డీటాక్స్ వెల్. అగైన్ డీటాక్స్ అనగానే ప్రతిసారి వెజిటబుల్ జ్యూసెస్ అని అనుకోకండి. డీటాక్స్ అంటే దెర్ ఆర్ 5 organs in the body that always detoxes. It is skin, liver, our digestive system, our kidneys and our lungs. But major chunk and major job is done by liver and skin. కానీ ఏవైనా ఈ డీటాక్స్ పాత్వేస్ సరిగ్గా వర్క్ చేయనప్పుడు డెఫినెట్లీ అది స్కిన్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తున్నప్పుడు వీ షుడ్ ఆల్సో ఫోకస్ ఈ డీటాక్స్ సిస్టమ్స్, ఈ డీటాక్స్ పాత్వేస్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, ఎస్పెషలీ స్కిన్ అండ్ లివర్. సో లివర్ డీటాక్స్ పాత్వే సరిగ్గా పనిచేయట్లేదు అంటే లివర్ హ్యాస్ 2 phases ఆఫ్ డీటాక్స్ పాత్వేస్. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సరిగ్గా వస్తున్నాయా లేదా, ఆ ఫుడ్స్ లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ సరిగ్గా తీసుకుంటున్నారా లేదా, బి వైటమిన్స్, ఫోలేట్, మిథైల్డోనాస్, గ్లైసిన్, ఎన్ఎస్టైల్సిస్టీన్, ఆల్ అదర్ అమైనో యాసిడ్స్ బాడీకి వస్తున్నాయా లేదా, బికాస్ ఆల్ దీస్ ఆర్ నీడెడ్. బాడీకి ఇవన్నీ అవసరం. సో ఇవన్నీ ఉంటున్నప్పుడు లివర్ విల్ డీటాక్స్ వెల్. డీటాక్స్ క్లాగ్ అయి ఉంటే అది ఇంప్రూవ్ అయినప్పుడు స్కిన్ పైన అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ క్రిటికల్ కాంపనెంట్ ఆఫ్ స్కిన్ హెల్త్. గ్లూటాథయోన్ అండ్ స్కిన్ హెల్త్ గురించి అందరూ అడుగుతుంటారు. బట్ లెట్స్ గో లిటిల్ డీపర్. అందరికీ తెలిసిందేంటి, స్కిన్ వైటన్ అవ్వాలి అంటే గ్లూటాథయోన్ తీసుకుంటే వైటన్ అవుతుంది. సో నాకు గ్లూటాథయోన్ ఇస్తారా, లేకపోతే నేను ఐవీ తీసుకోనా, ఓరల్ తీసుకోనా అని అడుగుతూ ఉంటారు. కానీ లెట్ మీ టెల్ యూ, అసలు గ్లూటాథయోన్ వల్ల ఎందుకు స్కిన్ హెల్త్ బెటర్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ అ పర్సన్, మీకు గ్లూటాథయోన్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ బెటర్ అవుతుంది అంటే మీకు లివర్ డీటాక్స్ పాత్వేస్ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అంటే మీరు చేయాల్సిందేంటి, లివర్ని సపోర్ట్ చేసే ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దట్ మీన్స్ యు ఆర్ డెఫిషియంట్ ఇన్ ఎన్ఎస్టైల్సిస్టీన్ కానీ, గ్లైసిన్ కానీ, బి వైటమిన్స్ కానీ, సి వైటమిన్ కానీ, అమైనో యాసిడ్స్ కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ డెఫిషియంట్ ఉన్నాయని అర్థం. సో లివర్ డీటాక్స్ చేయాలంటే ఇవన్నీ కావాలి. కానీ ఒకటే ఇంగ్రీడియంట్ తీసుకున్నప్పుడు, ఒకటే న్యూట్రియంట్ తీసుకున్నప్పుడు వేరేవన్నీ కోఫాక్టర్స్ సరిగ్గా సప్లై చేయనప్పుడు బాడీ విల్ గో ఇన్ టు ఇంబ్యాలెన్స్. సో ఇట్స్ ఇంపార్టెంట్ లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ తీసుకొని ఇవన్నీ డెఫిషియన్సీస్ రాకుండా చూసుకుంటే దెన్ యువర్ స్కిన్ హెల్త్ విల్ గెట్ బెటర్. అఫ్ కోర్స్ ఎక్కువ డీటాక్స్ ఎఫెక్ట్ అయిపోయి స్కిన్ హెల్త్ చాలా పాడైపోయింది అంటే యూ మే బీ అడ్వైజ్ టు టేక్ ఐవీ గ్లూటాథయోన్స్, దెన్ ఇట్ కుడెంట్ బీ రాంగ్. కానీ అది ఒక్కటే డిపెండ్ అయ్యి వేరేవేవి ఫోకస్ చేయకుండా, వేరే ఆస్పెక్ట్స్ ఏమీ చూడకుండా ఒకటే మొనోటనస్గా చూస్తూ వెళ్ళకూడదు. బికాస్ బాడీ అండ్ బయాలజీ ఈజ్ వెరీ కాంప్లెక్స్. నవ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్కనెక్టెడ్, యువర్ గట్, యువర్ స్కిన్, యువర్ బ్రెయిన్. సో యూ కాంట్ కీప్ డూయింగ్ ఓన్లీ వన్ థింగ్. ఒకటే చేసి అది ఒకటే ఆ పర్టికులర్ ఆర్గన్ పైన ఎఫెక్ట్ అవుతుంది, అది ఒకటే ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకోకూడదు. వన్ మోర్ కామన్ క్వశ్చన్ ఐ కీప్ గెటింగ్ ఆస్డ్ ఇస్, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎలా చూస్ చేసుకోవాలి, దానిలో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చాలా సాల్వెంట్స్ ఉంటాయి, అవన్నీ బాడీలోకి అబ్జార్బ్ అవుతాయి కదా. ఆఫ్ కోర్స్ స్కిన్ అబ్జార్బ్స్. అందుకనే వెన్ ఎవర్ యూజింగ్ స్కిన్ కేర్ క్రీమ్స్ ఆల్వేస్ యూస్ డర్మటాలజికలీ అప్రూవ్డ్ క్రీమ్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెన్ డర్మటాలజిస్ట్స్ ఆర్ ప్రిస్క్రైబింగ్, అఫ్ కోర్స్ they'll go through the ingredients and they won't give a multiple mix of చాలా 4 to 5 ingredients కలుపున్నవి కాకుండా సింగిల్ ఇంగ్రీడియంట్స్ ఇస్తారు కాబట్టి they'll act better. So when you're choosing a cream or a solution, make sure it's a single ingredient and most of the time it is dermatologically approved ingredient. What is latest in skin longevity? There are a lot of things going on from salmon sperm. Skin longevity లో latest breakthroughs ఏంటి చాలా ఉన్నాయి. From deoxyribonucleic acid to salmon sperm therapies to lot of regenerative therapies in terms of exosomes, ceramides, ఇలా చాలా ఉన్నాయి. Out of all of these, one most interesting thing that is happening latest is photobiomodulation, also called red light therapy or near infrared light therapy. దీంతో ఏంటంటే it will reduce cellular senescence అంటే ఏజింగ్ సెల్స్ ని క్లియర్ చేయడము, and it will boost collagen production, it will reduce oxidative stress and inflammation in the skin, and it will also energize very important crucial aging pathway ఏంటి అంటే మైటోకాండ్రియాని యాక్టివేట్ చేయడం, మైటోకాండ్రియల్ ఎనర్జీ ప్రొడక్షన్ ని ఇంప్రూవ్ చేయడం. సో వెరీ ఇంటర్నల్లీ acting on aging pathway and still improving health is something called photobiomodulation, and that has been showing great results. ఇంకా మాలిక్యూల్స్ లో లేటెస్ట్ బ్రేక్ త్రూస్ ఏంటి స్కిన్ లాంజివిటీలో? ఎనీ మాలిక్యూల్, ఏవైతే మాలిక్యూల్స్ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయో, మైటోకాండ్రియల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోఎన్జైమ్ Q10 కానీ, PQQ కానీ, దిస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ఇమ్యూనోమాడ్యులేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ రెస్వెరాట్రాల్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ polyphenols like pomegranate extract or EGCG, they have different roles. చాలా పాత్వేస్ ఉంటాయి ఏజింగ్లో, లైక్ ఐ డిస్క్రైబ్డ్ బిఫోర్. కొన్ని మాలిక్యూల్స్ కొన్ని ఏజింగ్ పాత్వేస్ పైన యాక్ట్ చేయడం వల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ మాలిక్యూల్స్ దట్ ఆర్ కమింగ్ అప్. Continuing the new molecules for skin aging and longevity,
ఆర్ astaxanthin, which is very important for photoaging and pigmentation, which reduces oxidative stress at the systemic level. Alage curcumin kuda. So astaxanthin, curcumin, vitamin C, I mean these are not new, but ivanni molecules kuda systemic aging process ni affect chestadi kabatti skin health lo improvement untadi. Alage random ga single molecule తీసుకొని చేంజెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అవి అలాగా వర్క్ చేయవు. గట్ బ్యారియర్ని ఇంప్రూవ్ చేయాలి, ఫుడ్ ఇంటాలరెన్సెస్ని తీసేయాలి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించడానికి కావాల్సిన లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ ఉన్నప్పుడు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే చేంజెస్ చేస్తూ ఉన్నప్పుడు, వెన్ యు ఆర్ సప్లిమెంటింగ్ దీస్ మాలిక్యూల్స్ దెన్ యూ కెన్ సీ ద చేంజ్.